An inspiration to the youth, as an inspiration to నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పల్నాడు జిల్లాలో రాజకీయ వేడి మరింత పెరిగింది. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఘాటు సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే కోటకొండకు వచ్చి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అవినీతి, గుట్కా, గాంజాయి మాఫియా, భూ కబ్జాల అంశాలపై గోపిరెడ్డిని తీవ్రంగా విమర్శించారు. 5 ఏళ్ల అధికారంలో పోలీసు ధనబలాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. షామాను వేసాము, కుర్చీలు వేసాము, చర్చకి సిద్ధంగా రమ్మనమని మేము చెప్పడం జరిగింది. ఏదైతే అవినీతి ఆరోపణలు నీ మీద ఉన్నాయో, దుర్మార్గమైన ఆలోచనలు నువ్వు ఎన్ని కబ్జాలు చేశావో, ఎన్ని మరి మాఫియా, గుట్కా మాఫియా, గంజా మాఫియా, ఈ విధంగా ఎన్ని అక్రమ కేసులు పెట్టావు ప్రజల మీద, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ అరవింద్ బాబుని అందరూ కూడా దీవించి గెలిపించడం జరిగింది. కాబట్టి అభివృద్ధి అనేది మరి టీడీపీ హయాంలో అరవింద్ బాబు అంటే అభివృద్ధి, ఇవన్నీ ఓర్చుకోలేక నువ్వు చౌకబారు వ్యాఖ్యానాలు చేస్తున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నీకు వాష్రూమ్ కి వార్ రూమ్ కి తేడా తెలియదు. ఎక్కడ వ్యవస్థలో తప్పులుంటే ఆ తప్పుల్ని బయట తీసే బాధ్యత, హక్కు నాకుంది అరవింద్ బాబుకి. అరవింద్ బాబు కొన్నది ఒకటే ధైర్యం, పట్టుదల, కష్టం. అదే విధంగా మాకు బాధ్యత ఉంది, హక్కుల కోసం పోరాటం చేసే హక్కు కూడా మాకుంది. కాబట్టి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనవసరంగా మాట్లాడవాక, చౌకబారు వ్యాఖ్యానాలు చేయవాక, నీ యొక్క గౌరవాన్ని నువ్వు కాపాడుకో, నీ పార్టీ గౌరవాన్ని కాపాడుకో. నేనైతే వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్ళను. నువ్వు వ్యక్తిగతంగా వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఇవాళ అబాస్ పాలవుతున్నావు. ఇవాళ నువ్వు ఎప్పుడు కూడా, ప్రజలు ఎప్పుడు కూడా నీ పార్టీ నాయకులు నీ ఎమ్మటే ఉండలేదు. నీ పార్టీ నాయకుల మీద నువ్వు ఎస్టీఎస్ కేసులు పెట్టించావు. నీ పార్టీ నాయకుల మీద నువ్వు మరి టౌన్ సిటీ భాషను కూడా జయించావు. అటువంటి నాయకులు మీ దగ్గర ఉన్నారు. ఇవాళ నీ ఎమ్మటి టీడీపీ వైసీపీ కార్యకర్తలుగా నాయకులుగా ఎవరు లేరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాయపర్తి మండలం సూర్యతాండాలో పిఆర్ రోడ్డు నుంచి చక్రతాండా వరకు నిర్మించనున్న బీటీ రోడ్ పనులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. ఐటీడీఏ ఏటూరు నాగార ఆధ్వర్యంలో 40 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. గిరిజన తాండాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు నిర్మాణంతో రవాణా, విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పని అది కూడా చేపిస్తాము. ఇంకేదైనా ఉన్నా కానీ డెఫినెట్గా చేసుకుంటూ ముందుకెళ్దాము. ఇంకా ఇంద్రమ్మ ఇల్లు కూడా చూస్తున్నారు. 1వ విడత కంప్లీట్గా అయిపోకముందే 2వ విడత రానే వచ్చింది. 1వ విడతలో ఇంకా గృహప్రవేశాలు ఇంకా కొంతమంది స్టార్టే చేసుకోలేదు. అప్పుడే 2వ విడత కూడా వచ్చింది. ఇది కూడా ఒక నిరంతర ప్రక్రియ, అందరికి వస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా మన ప్రజాప్రభుత్వంలో ఇంద్రమ్మ ఇల్లు ఖచ్చితంగా వచ్చి చేస్తే ఇంకా సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీని 5 lakhs 10 lakhs చేయడము, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి వడ్డీ లేని రుణాలు అయితే ఇంకా లెక్కలేనన్ని వస్తున్నాయి. ఇంకా పెన్షన్స్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము, అది కూడా తొందరగా ఇప్పుడు వస్తున్నాయి. అట్లనే ఏమున్నా కానీ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి అందరి సహకారంతో మన రాయపర్తి మండలంలో ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లా పామూరులో స్వయం కృషి సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఎల్డిఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ బ్రహ్మయ్య పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. స్వయం కృషి సేవా సంస్థ చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ, బాలల హక్కులు, బాల్య వివాహాల నివారణ కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ పంచాయతీ శాఖ మంత్రులు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు 13,660 గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున మరి గ్రామ సభలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుందండి. 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా వివిధ ప్రాంతాల్లో చెత్త చెదారమైన కూడా పరిశుభ్రంగా, వీధులను పరిశుభ్రంగా చేసి ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, అంటే మండల ఆఫీస్ కావచ్చు, కసిబా పాఠశాల కావచ్చు, లేకపోతే మోడర్న్ పాఠశాల కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, ఉన్నత పాఠశాలలు కావచ్చు, ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉందో ఆ ఖాళీ ప్రదేశాల్లో రేపు వర్షం పడిన వెంటనే మొక్కలు నాటే విధంగా కూడా జాతీయ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమంతో
అంటే కొత్తగా పేరు మారిందండి, విబిజి రామ్ అని కొత్తగా మార్చారు. ఆ యొక్క కార్యక్రమంలో కూడా ఎస్టిమేషన్ వేసేసి ఆ ఆఫీసుకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో దాన్ని వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అట్లనే మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో నాటిన తర్వాత సంరక్షించే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి స్వయం కృషి సేవా సంస్థ పామూరు సంబంధించినటువంటి షేక్ నాయబ్ రసూల్ గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి, అట్లనే పామూరు సంబంధించినటువంటి మన పీడీఓ అరవింద్ గారు, అట్లానే నిర్మల్ జిల్లా కడెం మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విద్యుత్ శాఖ ఆపరేటర్ మంగా శ్రీనివాస్ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. లక్ష్మణ్ చందా విద్యుత్ ఉప కేంద్రానికి విధులకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన శ్రీనివాస్ మార్గ మధ్యంలో కడెం ప్రాజెక్టు వద్ద ఆగి పరిశీలిస్తుండగా నీటిలో పడిపోయాడు. నిన్న జరిగిన ఈ ఘటనలో మృతదేహం నేడు లభ్యమైంది. ఇక సమాచారం అందుకున్న కడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నిజాంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సరితాదేవికి ఘనంగా స్వాగతం పలికారు. ఇదే సందర్భంగా బదిలీపై వెళ్తున్న మాజీ కార్యదర్శి నరసింహలను సర్పంచ్ చలమేటి నరేందర్, పాలకవర్గ సభ్యులు శాలువలతో సన్మానించారు. 4 ఏళ్ల పాటు నిజాంపేటలో సేవలు అందించే అవకాశం కల్పించిన గ్రామ ప్రజలు పాలకవర్గానికి నరసింహలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బదిలీలో భాగంగా నేను ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. నేను నిజాంపేట మండలంలో 23 ఏప్రిల్ 2022 నాడు జాయిన్ కావడం జరిగింది. 4 సంవత్సరాల పాటు నిజాంపేట గ్రామంలో అందరి సహకారంతో నేను నా విధులను నిర్వహించాను. సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, పాలకవర్గానికి అందరికీ ధన్యవాదాలు. నాకు సాధారణ బదిలీలో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి బదిలీ కావడం జరిగింది. మనమే ఇష్టం ప్లాస్టిక్ వాడుతున్నాం. స్పెషల్గా ఈరోజు ప్రపంచ దినోత్సవం కాబట్టి ఈరోజు ఇతరులు ప్రత్యేకించుకోవడం వీలైనంత వరకు మనము మన జరిగింది మన ముందు కడప పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పంచ పరివర్తన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించారు. చెట్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం దేవాలయాల్లో ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రచారం చేపట్టి ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలని భక్తులకు సూచించారు. సమాజంలో సానుకూల మార్పు కోసం పంచ పరివర్తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలియజేశారు. ప్లాస్టిక్ ను నివారిస్తాను. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను అస్సలు వాడను. పరిసరాలను శుభ్రంగా ఉంచుతాను. ఇంధనాన్ని సమాజంలో 5 మార్పులు కోరుకుంటుంది. అందులో ఒకటి పర్యావరణ పరిరక్షణ. మన కళ్ళ ముందే చూస్తున్నాం, చెట్లు మాయమవుతున్నాయి, వేడేమో పెరుగుతూ పోతుంది, నీళ్లు కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతూ పోతుంది. మనం చిన్నప్పుడు చూసాము, మన గుళ్ళకి వచ్చేటప్పుడు అందరు బుట్టల్లో
టెంకాయలు కానీ పూలు కానీ లేకుంటే పసుపు కుంకుమ పేపర్లో పెట్టుకొని రావడము మన కళ్ళ ముందే చూసాం. కానీ ఇప్పుడు ప్రతి చిన్నదానికి ప్లాస్టిక్ వినియోగం. అంటే ప్లాస్టిక్ కూడా అదేంటి, ఒకసారి బాడీ పడేసే ప్లాస్టిక్. ఇది గుడి ఒకటే కాదు, అన్ని చోట్ల ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. అంటే చాలా పర్యావరణ నష్టం చేసే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ అందులో మొదటిది ఏంటంటే ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. అది మన గుడి నుంచి మనము ఆ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నంగా మన గుడి నుంచి మొదలు పెట్టాలనే చిన్న ప్రయత్నంగా మేము ఈరోజు ఇక్కడికి మన చౌడమ్మ గుడికి వచ్చాము. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం దాలివలస గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి శ్రీకారం చుట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో అనేక వ్యవస్థలు కలుషితమయ్యాయని ఆరోపించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రగతిని చూసి జగన్ అసహనంతో మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు, ఈవో కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చెట్లు ప్రాణవాయువును అందించడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించి భూగర్భ జలాల సంరక్షణకు దోహదపడతాయని తెలిపారు. ఇక ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కుడి చేతితో పట్టుకో, అట్నుంచే ఇంకొకరు అవతల ఇదే కుడి చేతితో పట్టుకో. అది పరిశుభ్రత చేయాలి ఆలయం చుట్టూ. నువ్వు నా దగ్గర బాగా దూరంగా ఉండు. అది నుంచో ఇటు నుంచోండి, చేయి పట్టుకో. నుంచోండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట వనయోజన అటవీ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఒక మొక్క నాటి సంరక్షించాలన్నారు. అటవీ సంపద, జీవ వైవిధ్య పరిరక్షణకు చెట్లు ఎంతో కీలకమని తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవానికి గుర్తుగా మరియు భూమాతను పరిరక్షించే నా బాధ్యతగా ఈరోజు రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు, ప్రతిభా సింగ్ గారు, సర్పంచ్ గారు, యాదగిరి గారు, జిల్లా ఆఫీసర్స్ అందరూ, డిఎఫ్ఓ గారు అంతా, టిపిఆర్ఓ గారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ. సో మీ అందరికీ రూల్ చాలా ఇంపార్టెంట్. మా జిల్లాలో ఉన్న మన అసెట్స్ ఫస్ట్ అందరికీ తెలియజేయాలి. ఇంకా ఇక్కడ మనం డెవలప్ చేయవచ్చు, దాని గురించి కూడా మనం ఆలోచించి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసి. అనకాపల్లి జిల్లా బుచ్చైపేట మండలం వడ్డాది వద్ద 108 అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. వడ్డాది జంక్షన్ నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న అంబులెన్స్ శారదా నదిపై తాత్కాలికంగా నిర్మించిన డైవర్షన్ బ్రిడ్జిపై అదుపు తప్పి నదిలో ఒరిగింది. ఘటనా సమయంలో అంబులెన్స్లో రోగి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందా లేక ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి జరిగిందా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎం మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకోవడం కాకుండా పెండింగ్లో ఉన్న వంతెనలు, రిజర్వాయర్లు, రహదారులు, బస్సు సౌకర్యాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏనుగుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలే పాలకులను మార్చే పరిస్థితి వస్తుందంటూ హెచ్చరించారు. కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మాట్లాడితే కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న ఈరోజు పాలకులకి ఈ కొమరాడ మండలంలో ఉన్న కొన్ని సమస్యల పరిష్కారం చేయడంలో ఎందుకు మేనవేస్తలు వేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్లో కొమరాడ మండలానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అంత పీడికెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్కి డీజిల్ రేట్ పెరగడం వల్ల డీజిల్ కొనలేక డబుల్ ఇంజిన్ ఆగిపోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కొమరాడ మండలానికి సంబంధించి ఈరోజు ముఖ్యమైన అభివృద్ధికి సంబంధించిన సమస్యలు పూర్ణపోడు లాభేసి వంచిన 2006లో ప్రారంభించారు. 20 సంవత్సరాలు అవుతుంది, అతిగతి లేదు. ఇదిగో మేము పనులు ప్రారంభిస్తామన్న 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక రాయి కూడా ఈయన పరిస్థితి ఉంది. ఈరోజు ఏనుగులు 10 సంవత్సరాల కాలంలో ఏనుగులు పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈరోజు ఏనుగులు తరలిస్తామని చెప్పి స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కుంకి ఏనుగులు తెప్పించమన్నారు. ఇప్పుడు ఆ కుంకి ఏనుగులు ఎక్కడ ఉండే తెలియచే పరిస్థితి మన మన్యం జిల్లాకి ఎందుకు చాలని చెప్పి చెప్తున్నాం. ఇదే కాదు, తోటపల్లి జంజావతి సమస్య 50 సంవత్సరాలు అవుతుంది. కూటమి ప్రభుత్వం అది వచ్చింది, మేమే పని పూర్తి చేస్తామని చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, మరి ఎందుకు జంజావతి గురించి ఒక మాట ఎప్పుడు కూడా ఇంకా పని పూర్తి మొదలెడతారని చెప్పి తెలియజేస్తారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా సిపిఎం పార్టీగా ఈ పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూటమి నాయకులకి, డబుల్ ఇంజిన్ సర్కార్ నాయకులకి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మాట్లాడితే కూటమి ప్రభుత్వంలో ఏలూరు జిల్లా సమీక్షా సమావేశానికి వచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి మొక్కలు నటరి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెటరీ సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. आपका दर्शन के लिए घाट आज है। घाट अटल चल सेंटर कर रहे बाकी घाट विशाल चल। ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయిపాల గ్రామంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక మహిళలు, యువత, గర్భిణీలు, విద్యార్థులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి ప్రపంచ పథకాల అమలుపై ఆరా తీశారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం కౌశాలం పథకాన్ని వివరించారు. డ్వాక్రా రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. గ్రామ సమస్యలపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. తర్వాత రెగ్యులర్ చెకప్ అన్నీ అవుతున్నాయి. రెగ్యులర్ చెకప్ చెప్పండి మీకు ఏమీ చేస్తున్నారు అనేది ఒక 2 నిమిషాలు మీరు చెప్పండి. ఇంజక్షన్ ఏమైనా ఇస్తున్నారమ్మా మీకు? చెప్పండి తల్లి, మీరు చెప్పండి. ఇది మన టెస్ట్ కట్టండి అయ్యవా?
ఓకే ఫంక్షన్ చేస్తుంది ఏంటి అనేది కూడా పిల్లలు చూపిస్తే కళ్ళతో చూసింది మర్చిపోలేని కూడా మైండ్లో ఉంటుంది. అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మనము ఇస్తున్నాం. సో దయచేసి పిల్లలందరినీ కూడా మనం బడిలో పంపించండి. ఎవరైనా కానీ పనులు పోతూ ఉంటాం కదా, పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిల్లల్ని హాస్టల్లో పెట్టించండి. హాస్టల్ కూడా బ్రహ్మాండంగా మన నడుస్తున్నాయి. హాస్టల్లో కూడా మంచి పర్సంటేజ్ వచ్చింది ఈసారి. ఓకే, మన హాస్టల్స్ ఉన్నాయి. ఏమో వింటున్నారా? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్లో స్వర్గీయ జి ఎల్లన్న 85వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావు జి ఎల్లయ్య ఎన్క్లేవ్లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎల్లన్న నిజాయితీ నిబద్ధత కలిగిన నిస్వార్థ నాయకుడని కొనియాడారు. ఆయన వర్ధంతి నాటికి 12 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాలారెడ్డి, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకుడు కోరుతా ఉన్నాం. జోహార్ ఎల్లన్న, జోహార్ ఎల్లన్న, జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లన్న, జోహార్ ఎల్లన్న. కార్మికుల పక్షాన కార్మికుల కోసం అనుక్షణం ఆలోచిస్తూ వారి సంక్షేమానికి BHL ఎన్నోసార్లు గెలిచి అక్కడ HCL కానీ బయట ఇండస్ట్రీస్లో కూడా చాలామంది కార్మికులకు సేవలు అందించిన వ్యక్తి మన ప్రాంతంలో ఎంతో మంది కార్మికులకు సేవలు అందిస్తున్న వ్యక్తి ఎల్లన్న గారు. ఆయన ఈరోజు 85వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహావిష్కరణ చేయడం అనేది బాధాకరంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. ఇది నువ్వు తెప్పియాల్సిందే అని ఎల్లన్న సోమిరెడ్డి మా మైపాల్ పట్టుబట్టి ఆ రోజు నాతోని ఆ కాలనీ ఫైనల్ లేఅవుట్ తెప్పియడంలో నిజంగా ఎల్లన్న తండ్రి. అట్లా ఆయన చివరి దాకా ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ప్రజల కోసం, కార్మికుల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, BHL కోసం ఎనలేని సేవలు చేసినటువంటి ఎల్లన్న ఆయన ఎప్పుడూ చిరస్మరణీయుడుగా ఉంటాడు. శారీరకంగా లేడేమో కానీ BHL ఉన్నంత కాలం ఎల్లన్న పేరు ఉంటుంది, కార్మికుల గుండెల్లో ఉంటాడు. మరి పేదల పక్షపాతిగా, కార్మిక పక్షపాతిగా, తెలంగాణ వాదిగా ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందని కోరుకుంటూ ఆయన కామారెడ్డి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే 1000 మందితో గాంధీభవన్లో ధర్నా చేపడతామన్నారు. అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కోవర్టుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. గడ్డం చంద్రశేఖర్ గతంలో టీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్లో ఒక సీనియర్ నాయకుడైన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ను కొట్టి సస్పెండ్ చేసే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బుద్ధి ఏదైతుందో ఇక్కడ కూడా అదే బుద్ధి చూపించడం జరిగింది. అందరం మూకుమ్మడిగా రాజీనామా చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. మండల అధ్యక్షులం కావచ్చు, పట్టణాధ్యక్షులం కావచ్చు, అందరం మూకుమ్మడిగా రాజీనామా చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. లేకపోతే ఈ వ్యవస్థలో చీడపురులైనటువంటి వాళ్ళని ఉంచుకుంటే ఏ రోజుకినాక షబ్బీర్ అలీ గారి మాట దాటి పోను అని, కానీ ఈరోజు అదే తండ్రి లాంటి వ్యక్తిని నువ్వు వెనుకకు నూకి ముంగట్టుకెళ్లాలనుకుంటున్నావు. ఎమ్మెల్సీ ఆయన ఇన్ఛార్జిగా ఉండి అది టీఆర్ఎస్ నుంచి ఏ తప్పిదం చేస్తే సస్పెండ్ చేసిన విషయము కామారెడ్డి ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సుమారు 1000 మందితో అక్కడ తప్పనిసరి గాంధీ భవన్కి వెళ్తాం. తప్పనిసరి అక్కడ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తాం. మేము ఒకవేళ వాళ్ళని సస్పెండ్ చేయకపోతే పరిస్థితుల్లో మేము షబ్బీర్ అలీ గారు మాకంటే గౌరవం, కాంగ్రెస్ పార్టీ అంటే మాకు గౌరవం, రేవంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం, PCC అధ్యక్షుడు అంటే మాకు గౌరవం. కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడిన వ్యక్తులం. కానీ అటువంటి దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. The society that health and environment